హాయ్ గాయ్స్, ఈ వీడియోలో నేను హిక్స్ఫీడ్ ఏఐ గురించి కంప్లీట్ ప్రాక్టికల్ డెమో చూపించబోతున్నా. వితౌట్ కెమెరా, వితౌట్ షూటింగ్ సెటప్, జస్ట్ టెక్స్ట్ ప్రాంప్ట్ నుంచి సినిమాటిక్ ఏఐ వీడియోస్ ని ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హిక్స్ఫీడ్ అనేది ఒకటే ప్లాట్ఫామ్ లో మల్టిపుల్ అడ్వాన్స్డ్ ఏఐ మోడల్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో బిగినర్స్ నుంచి ప్రొఫెషనల్స్ వరకు ఎవరైనా దీన్ని ఈజీగా యూజ్ చేయొచ్చు. ఈ వీడియోలో నేను హిక్స్ఫీడ్ డాష్ బోర్డ్ లో ప్రతిదీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది. ఫుల్ వర్క్ ఫ్లో ఎలా ఉండబోతుందో మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెక్స్ట్ ప్రాంప్ట్ నుంచి సినిమాటిక్ ఏఐ వీడియో ఎలా జనరేట్ చేయాలో హిక్స్ఫీడ్ వెబ్సైట్ లో ఫుల్ వర్క్ ఫ్లో స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. ఇఫ్ యూ కెన్ డిస్క్రైబ్ ఏ సీన్, యూ కెన్ మేక్ ఏ ఫిల్మ్ లైక్ ఏ షార్ట్ యూజింగ్ హిక్స్ఫీడ్. హిక్స్ఫీడ్ అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ జెన్ఐ ప్లాట్ఫామ్. ఒకటే ప్లాట్ఫామ్ లో మనకి వరల్డ్ క్లాస్ ఏఐ మోడల్స్ అయితే యాక్సెస్ ఉంటుంది. ఇక్కడ ఇమేజ్ లో మీరు చూసుకోవచ్చు, మనకి చాలా ఏఐ టూల్స్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అండ్ పక్కనే మనకి వీడియో ఆప్షన్ ఉంటుంది. సో ఈ వీడియో ఆప్షన్ లో కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు, మనకి చాలా టూల్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ఇవన్నీ మనకి హిక్స్ఫీడ్ ఏఐలోనే ఇంటిగ్రేట్ అయితే ఉంటాయి అనమాట. సో మీరు సపరేట్ వెబ్సైట్స్ ఓపెన్ చేసి కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ హిక్స్ఫీడ్ ఏఐ అనేది మీ పనిని చాలా సులభం చేస్తుంది. ఇందులో మనకి నానో బనానా ప్రో అయితే చూడడానికి కనిపిస్తుంది. ఆ తర్వాత వీడియోలో మనకి క్లింగ్ 2.6 అయితే ఉంది. నెక్స్ట్ వ్యాన్ 2.6 కూడా ఉంది. అండ్ రీసెంట్లీ లాంచ్ చేసిన సినిమా స్టూడియో కూడా మనకి ఇందులో అయితే చూడడానికి కనిపిస్తుంది. సో నేను ఈ సినిమా స్టూడియోని ఉపయోగించి చాలా వరకు వీడియోస్ని అయితే క్రియేట్ చేశాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. So, you wanted to talk about it? సో ఈ విధంగా మీరు టెక్స్ట్ నుంచి ఇమేజ్ నుంచి వీడియోగా ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. సో మీకు స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ నానో బనానా ప్రో అనమాట. సో ఇది నెక్స్ట్ జెన్ ఇమేజ్ ఇంజన్. 1K 2K 4K క్వాలిటీ విజువల్స్ అయితే మీరు జనరేట్ చేయొచ్చు. టెక్స్ట్ యూఐ లేబుల్స్ లోగో షార్ప్ గా రీడబుల్ గా ఉంటాయి. ఫేసెస్ క్యారెక్టర్స్ కన్సిస్టెన్సీగా బెటర్ గా మెయింటైన్ చేస్తుంది. ఆ తర్వాత వచ్చేసరికి మనకి క్లింగ్ 2.6 అనమాట. ఇది కంప్లీట్ సీన్స్ ని జనరేట్ చేస్తుంది విత్ విజువల్స్ ప్లస్ ఆడియో. బిల్ట్ ఇన్ వాయిస్, అంబియన్స్ ఉంటాయి. మోషన్ ఫైడలిటీ చాలా బెటర్ గా ఉంటుంది. కెమెరా మూవ్మెంట్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది గైస్. ఒక వీడియోని అయితే ప్లే చేసి చూపిస్తే నేను ఆల్రెడీ జనరేట్ చేశాను. Have you seen the Explore Guy channel? He shows the world in such an adventurous and inspiring way. Yes, I love how he explores forest, wildlife, and hidden places. It feels like traveling the world from one place. సో ఈ విధంగా మీరు క్లింగ్ 2.6 ఆడియోలో అయితే వీడియోని జనరేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి ఇక్కడ వ్యాన్ 2.5 లేదా 2.6 అయితే చూడడానికి కనిపిస్తుంది. ఈ వ్యాన్ 2.5 అనేది అన్రిస్ట్రిక్టెడ్ వీడియో మోడల్. ఆడియో ప్లస్ మోషన్ ఒకటే రెండర్లో సింక్ అవుతాయి. లిప్ సింక్ కానీ, కెమెరా మూవ్మెంట్ కానీ, సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని అలైన్ అవుతాయి. రీల్స్ కి, షార్ట్స్ కి, యూట్యూబ్ కోసం మల్టిపుల్ ఆస్పెక్ట్ రేషియోస్ అయితే సపోర్ట్ కూడా చేస్తుంది. ఆ నెక్స్ట్ మనకి సినిమా స్టూడియో అనమాట. సో ఇది హిక్స్ఫీడ్ లో అయితే కొత్తగా లాంచ్ చేశారు. ఇప్పుడు చూసిన మనం ఒక ఎత్తు అయితే హిక్స్ఫీడ్ వాళ్ళు తీసుకొచ్చిన ఈ సినిమా స్టూడియో అనేది ఇంకొక ఎత్తు అనమాట. ఇది ఎండ్ టు ఎండ్ ఫిల్మ్ మేకింగ్ వర్క్ ఫ్లో. టెక్స్ట్ టు ఇమేజ్ నుంచి ఇమేజ్ టు వీడియో వరకు ఒకటే ఫ్లో లో జరుగుతుంది. రియల్ సినిమా కెమెరా అండ్ లెన్స్ కూడా ప్రొఫైల్స్ ఉంటాయి, మనకి ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో యారీ అలెక్సా కానీ, యారీ ఫ్లెక్స్ 16XR ఇలా మనకి మల్టిపుల్ కెమెరాస్ అనేవి ఇక్కడ చూడడానికి అయితే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత లెన్స్ కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఫోకల్ లెంత్ కూడా మనం 35mm, 14mm, 8mm ఇలా సెట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అపర్చర్ అనమాట. అపర్చర్ కూడా మనం ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకొని ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ జనరేట్ అయితే చేసుకోవచ్చు. సినిమాటిక్ ఫ్రేమింగ్, లైటింగ్, మూడ్ అన్ని మెయింటైన్ చేస్తుంది. సో ఇక్కడ మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూడొచ్చు. సో ఈ ఎగ్జాంపుల్స్ ని బట్టి ఇది ఎలా క్రియేట్ చేస్తుందో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. సో ఈ హిక్స్ఫీడ్ ఏఐలో మనకి మల్టిపుల్ మోడల్స్ అనేవి చూడడానికి అయితే కనిపిస్తూ ఉంటాయి. మీరు సపరేట్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ హిక్స్ఫీడ్ ఏఐ మీ దగ్గర ఉంటే చాలు, మీకు కావాల్సిన ఇమేజెస్ కానీ, కావాల్సిన వీడియోస్ కానీ ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు విత్ ఆడియోతో పాటు. సో మీకు ఒక చిన్న డెమో అయితే చూపిస్తాను ఈ సినిమా స్టూడియో గురించి. సో అసలు స్కిప్ చేయకండి వీడియోని. ఓకే గైస్, ఇక్కడ హిక్స్ఫీడ్ లో సినిమా స్టూడియోని సెలెక్ట్ చేస్తున్నా. సో సినిమా స్టూడియో సెలెక్ట్ చేసిన తర్వాత ఈ మోడల్ ఫిల్మ్ మేకింగ్ వర్క్ ఫ్లో కోసం డిజైన్ చేశారు. టెక్స్ట్ ప్రాంప్ట్ నుంచి స్టిల్ ఇమేజ్ జనరేట్ చేసి ఆ ఇమేజ్ కి సినిమాటిక్ మోషన్ యాడ్ చేస్తుంది విత్ ఆడియోతో పాటు. అలానే మాకు నచ్చిన షార్ట్స్ ని మనం అప్ స్కేల్ కూడా చేసుకోవచ్చు. అప్ టు 1K 2K 4K వరకు అయితే మీరు అప్ స్కేల్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఆస్పెక్ట్ రేషియో కూడా సెట్ చేసుకోవచ్చు. సినిమాటిక్ ఉంది, మనకు 21.9 కూడా ఉంది సినిమాటిక్ రేషియోస్ అనమాట ఇవి. ఆ తర్వాతకి బ్యాచ్ సైజ్ అనేది మనం 4 వరకు అయితే సెట్ చేసుకోవచ్చు. సో మొత్తం 4 జనరేట్ చేసేస్తుంది మనకి వీడియోస్ అనేవి, ఇమేజెస్ అయినా కానీ, వీడియోస్ అయినా కానీ. సో ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఇక్కడ కెమెరా సెలెక్షన్ అనమాట. కెమెరా సెలెక్షన్ మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ కెమెరాస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐమాక్స్ ఫిల్మ్ కెమెరా ఉంటుంది, ఆర్ఏ అలెక్సా 35 కానీ, పానావిజన్ కానీ ఇలా డిఫరెంట్ కెమెరాస్ అయితే మనకు చూడడానికి కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత లెన్స్ అనమాట. లెన్స్ కూడా మనకి ఇక్కడ అనమార్పిక్ లెన్స్ అయితే ఉన్నాయి. ఆ తర్వాతకి స్పెరికల్ లెన్స్ ఉన్నాయి. సో ఈ విధంగా ఈ లెన్స్ ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇంకా ఫోకల్ లెంత్ కూడా ఉంటుంది మనకి 50mm, 35mm, 1480 ఈ విధంగా మనకు ఫోకల్ లెంత్ కూడా చూడడానికి కనిపిస్తుంది. అపర్చర్ మనకు 1.4, 1/4, 1/11 అయితే మనకు చూడడానికి అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. సో సెటప్ అంతా మనకు ఓకే అనిపిస్తే మన వర్క్ అనేది స్టార్ట్
స్టార్ట్ చేయొచ్చు అనమాట ఈజీగా. సో నేను రెడ్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా ఎనమార్ఫిక్ లెన్స్ అయితే ఇది పెట్టుకున్నాను. ఇక్కడ ఫోకల్ లెంత్ వచ్చేసరికి 35 లేదా 50 మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. కెపాసిటీ వచ్చేసరికి నేను 1/4 అయితే పెట్టుకుంటున్నాను. డీటెయిల్స్ మనకి కొద్దిగా బాగా కనిపించాలి అంటే సో 1/4 అయితే పెట్టుకోండి, పర్ఫెక్ట్ ఉంటుంది. ఫస్ట్ మనం సీన్ డిజైన్ కోసం టెక్స్ట్ ప్రాంప్ట్ ఇవ్వాలి. ప్రాంప్ట్ లో సబ్జెక్ట్ ప్లస్ ఎన్విరాన్మెంట్ ప్లస్ లైటింగ్ ప్లస్ ఫిల్మ్ స్టైల్ కంపల్సరీ. ఓకే గైస్, ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ అయితే టైప్ చేస్తున్నాను. సో ప్రాంప్ట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సినిమాటిక్ సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సినిమాటిక్ స్టిల్ ఆఫ్ ఎ సమురాయ్ వాకింగ్ త్రూ నియాన్ లిట్ టోక్యో స్ట్రీట్ అట్ నైట్, రెయిన్ రిఫ్లెక్షన్స్ ఆన్ గ్రౌండ్, వాల్యూమెట్రిక్ లైటింగ్, షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్, యానమార్ఫిక్, అల్ట్రా రియలిస్టిక్, ఫిలిం లుక్ అని చెప్పి టైప్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి టోటల్ ఇమేజెస్ నేను 4 అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆస్పెక్ట్ రేషియో 21:9 అయితే పెట్టుకున్నాను. 4K రెజల్యూషన్ అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. సో జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి కొద్దిగా ఫాస్ట్గానే జనరేట్ అయితే చేసి ఇచ్చేస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో గైస్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, మనం ఇచ్చిన ప్రాంప్ట్ కి ఇమేజ్ అనేది జనరేట్ చేసి ఇచ్చింది. టోటల్ గా 4 ఇమేజెస్ అయితే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రాంప్ట్ ఇచ్చిన ప్రకారం సినిమా స్టూడియో ఫస్ట్ ఇమేజ్ జనరేట్ చేసింది. సో ఈ స్టేజ్ లో కంపోజిషన్, ఫ్రేమింగ్, లైటింగ్, సబ్జెక్ట్ క్లారిటీ లాక్ అయితే అవుతుంది. సో దీన్ని మనం మల్టీ షాట్స్ గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మల్టీ షాట్ ఉంది, తర్వాత ఇన్పెంట్, స్కిన్ ఎన్హాన్సర్ కానీ ఇవన్నీ కూడా మీరు అప్స్కేల్ కూడా చేసుకోవచ్చు. ఇన్ని ఫీచర్స్ అనేవి మీకు చూడడానికి కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాతకి యానిమేట్ కూడా చేసుకోవచ్చు అనమాట, స్టార్ట్ ఫ్రేమ్ టు ఎండ్ ఫ్రేమ్ అనమాట. సో చూడొచ్చు క్వాలిటీ అనేది మనకి చాలా బాగా అయితే ఉంది. సో టెక్స్చర్ క్వాలిటీ చూడొచ్చు, మనకి కింద రెయిన్ టాప్లెట్స్ కానీ మొత్తం చాలా క్లియర్గా అయితే ఉంది. సో ఇమేజ్ జనరేట్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మోషన్ యాడ్ చేయడం. సినిమాటిక్ షాట్స్ లో కెమెరా మూవ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీనికోసం మనం ఈ వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ స్టార్ట్ ఫ్రేమ్ మీద క్లిక్ చేసి మనం జనరేట్ చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయి ఇమేజెస్, సో ఆ ఇమేజెస్ని మనం ఇక్కడ యాడ్ చేసుకుందాం. సో ఈ ఫస్ట్ ఇమేజ్ అయితే తీసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ మనకి మూమెంట్స్ ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంది. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కెమెరా మూమెంట్స్ అనేవి డిఫరెంట్ ప్రెజెస్ అనేవి చూసుకోవచ్చు. ఇక్కడ మీరు సో స్టాటిక్ ఉంటుంది, హ్యాండెడ్ ఉంటుంది, జూమ్ అవుట్ ఉంటుంది, జూమ్ ఇన్ ఉంటుంది, కెమెరా ఫాలోస్ ఉంటుంది, ప్యాన్ లెఫ్ట్ కానీ ఇలా మనకి డిఫరెంట్ స్టైల్స్లో మనకి చూడడానికి అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ నేను జూమ్ ఇన్ కానీ జూమ్ అవుట్ కానీ పెడతాను. సో జూమ్ ఇన్ సెలెక్ట్ చేశాను. ఆ తర్వాతకి వచ్చేసరికి ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను 21:9 అయితే పెట్టుకున్నాను. తర్వాతకి డ్యూరేషన్ అనేది మనం 5 సెకండ్స్ కానీ 10 సెకండ్స్ కానీ పెట్టుకోవచ్చు. ఇంకా సౌండ్ కూడా మీరు కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా స్లో మోషన్గా ఉండాలంటే సో ఆన్ చేసుకోండి, వద్దంటే ఆఫ్ చేసుకోండి. సో మనకి టోటల్గా 4 అయితే చూపిస్తుంది. సో 4 అవసరం లేదు, మనకి 2 చాలు. ఈ 2ని మనం ఇప్పుడు జనరేట్ అయితే చేసి చూద్దాం. సో మనకి స్టార్టింగ్ ఫ్రేమ్ పెట్టాం కానీ ఎండింగ్ ఫ్రేమ్ అవసరం లేదు మనకి. జస్ట్ జనరేట్ మీద క్లిక్ చేద్దాం, మనకు అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. సో గైస్ మనకు వీడియోస్ అనేవి జనరేట్ చేసింది. సో ప్లే చేసి చూద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు వీడియో జనరేషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా చేసింది. ఆ లైటింగ్ కానీ, ఆ ఫ్రేమింగ్ కానీ, సో ఆ డీటెయిల్స్ కానీ చాలా అంటే చాలా క్వాలిటీగా అయితే ఉంది. సో ఈ స్పీడ్లో మనకి ఈ కెమెరా స్టూడియోని యూజ్ చేసి అదిరిపోయే ఇమేజ్ నుంచి వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు సేమ్ ఇదే యాంగిల్లో డిఫరెంట్ షాట్స్ని కూడా మీరు జనరేట్ అయితే చేసుకోవచ్చు ఇమేజెస్లో. ఇక్కడ మనకి మల్టీ షాట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఇక్కడైతే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం మల్టీ షాట్ మీద క్లిక్ చేసి చూద్దాం ఎలా జనరేట్ చేస్తుంది అని చెప్పేసి. సో మనకి ఇక్కడ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది, వెయిట్ చేద్దాం. సో గైస్ ఇక్కడ మనకి మల్టీ షాట్స్ అనేవి క్రియేట్ చేసింది, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో వీటిని యూజ్ చేసుకొని మీరు వీడియోని అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి నేను డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ మనం డౌన్లోడ్ ఫుల్ గ్రిడ్ కాకుండా డౌన్లోడ్ సెలెక్టెడ్ ఇమేజెస్ని క్లిక్ చేయండి. ఎండింగ్ కీ ఫ్రేమ్ ఇది అయితే తీసుకుంటున్నాను నేను. సో ఇదైతే డౌన్లోడ్ చేసుకుందాం. డన్. ఇప్పుడు వచ్చేసరికి నేను వీడియోలోకి అయితే వెళ్తున్నాను, వీడియో ఆప్షన్లోకి. సో వీడియో ఆప్షన్లోకి వెళ్ళేసి స్టార్ట్ ఫ్రేమ్ వచ్చేసరికి మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని యాడ్ చేసుకుందాం. ఎండింగ్ కీ ఫ్రేమ్ సెకండ్ ఇమేజ్ని అయితే యాడ్ చేసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న సెట్టింగ్స్ పెట్టేసుకొని నేను బ్యాచ్ సైజ్ అనేది 2 పెట్టుకుంటున్నాను మూమెంట్స్. ఇప్పుడు సింపుల్గా జనరేట్ మీద క్లిక్ చేస్తే మనకి ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అయింది. చూద్దాం మనకి ఎలా జనరేట్ చేస్తుంది అనేది. సో గాయస్ ఇక్కడ మనకి 2 వీడియోస్ అనేవి జనరేట్ చేసింది, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో మనం స్టార్టింగ్ ఫ్రేమ్ అండ్ ఎండింగ్ ఫ్రేమ్ని యాడ్ చేసి కూడా యానిమేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సైఫై ప్రాంప్ట్ అయితే మనం టైప్ చేద్దాం ఇమేజ్లోకి వచ్చేసి. సో ఇక్కడ ప్రాంప్ట్ వచ్చేసరికి ఫీమేల్ హ్యాండెడ్ వాకింగ్ త్రూ క్లాసీ సైఫై కారిడార్, డ్రామాటిక్ బ్యాక్లైట్, స్మోక్, లెన్స్ ఫ్లేర్, రిఫ్లెక్టివ్ ఫ్లోర్స్, సినిమాటిక్ కంపోజిషన్. సో ఈ విధంగా నేను ప్రాంప్ట్ అనేది టైప్ చేశాను. ఇప్పుడైతే మనం ఇమేజ్ అయితే జనరేట్ చేద్దాం. ఓకే, టోటల్గా 2 అయితే పెట్టుకున్నాను. ఇక్కడ మనం 16:9 అయితే పెట్టుకుందాం. 4K పెట్టేశాను. ఇప్పుడు జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను.
ఓకే గైస్, ఇక్కడ మనకి ఒక ఇమేజ్ అయితే జనరేట్ చేసింది. సో ఈ ఇమేజ్ ని యూజ్ చేసుకుని మనం వీడియోని అయితే జనరేట్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్తున్నాను. ఆ తర్వాతకి ఇక్కడ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ మూమెంట్స్ వచ్చేసరికి కెమెరా ఫాలోస్ అని చెప్పేసి పెట్టేస్తున్నాను. ఆ తర్వాత డ్యూరేషన్ 10 seconds, 16:9 ఆస్పెక్ట్ రేషియో, సౌండ్ వచ్చేసి ఆన్ లో పెట్టాను, స్లో మోషన్. ఇప్పుడు జనరేట్ మీద క్లిక్ చేద్దాం. ఓకే గైస్, వీడియో అనేది జనరేట్ చేసింది, చూద్దాం ఒకసారి. చూడొచ్చు, మనకి పర్ఫెక్ట్ గా వీడియో అవుట్పుట్ అనేది ఇచ్చింది. సో మనకు వీడియో అనేది ఓకే అనిపించిన తర్వాత ఇలా సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ మీకు ఇంకొక డెమో అయితే చూపిస్తాను. ఇక్కడ వచ్చేసరికి ఈ ప్రాంప్ట్ అయితే నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టుకున్నాను. ఈ ప్రాంప్ట్ ని మనం ఇప్పుడు జనరేట్ చేసి చూద్దాం. కావాలంటే ఇక్కడ మనం కెమెరా అనేది చేంజ్ చేద్దాం. సో సోనీ వెనస్ అయితే పెట్టేసుకున్నాను. యానమార్ఫిక్ లెన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి 35mm అయితే పెట్టుకున్నాను. అపర్చర్ వచ్చేసరికి 1.4. ఇప్పుడు జనరేట్ మీద క్లిక్ చేద్దాం. ఓకే గైస్, ఇక్కడ మనకి ఇమేజెస్ అనేవి జనరేట్ చేసింది. సో నచ్చిన ఫ్రేమ్ని మీరు తీసుకొని వీడియోని అయితే జనరేట్ చేద్దాం. సో ఇప్పుడు నేను వీడియోలోకి వెళ్తున్నాను. ఆ తర్వాతకి స్టార్ట్ ఫ్రేమ్ క్లిక్ చేసి ఇమేజ్ జనరేషన్స్, ఇక్కడ మీకు నచ్చిన ఫోటో ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. డన్. బ్యాచ్ సైజ్ వచ్చేసరికి సింగిల్ పెట్టేసుకొని జనరేట్ మీద క్లిక్ చేద్దాం. చూద్దాం అవుట్పుట్ అనేది ఎలా వస్తుందని చెప్పేసి. సో గాయస్, ఇక్కడ మనకి టెక్స్ట్ టు ఇమేజ్, ఇమేజ్ టు వీడియో అయితే జనరేట్ చేసింది. నెక్స్ట్ మనం వీడియో ప్లే చేస్తే సో ఇక్కడ చూసుకోవచ్చు, హై క్వాలిటీలో అయితే ప్లే చేస్తుంది. ఎక్కడ మనకి రిఫ్లెక్షన్స్ కానీ క్వాలిటీ కానీ ఓవరాల్గా చాలా మంచిగా అయితే క్రియేట్ చేసింది. సో గైస్, ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మల్టిపుల్ ఏఐ టూల్స్ ని సపరేట్ గా యూజ్ చేయడం బదులు హిక్స్ఫీడ్ ఒక్కటే ప్లాట్ఫామ్ లో కంప్లీట్ సినిమాటిక్ ఏఐ వీడియో క్రియేషన్ ప్రొవైడ్ చేస్తుంది. కంటెంట్ క్రియేటర్స్, ఫిల్మ్ మేకర్స్, యూట్యూబ్ కి ఇది చాలా యూస్ఫుల్ టూల్ అని చెప్పాలి. సో గైస్, ఇది హిక్స్ఫీడ్ యొక్క ఏ కంప్లీట్ వర్క్ ఫ్లో డెమో. మల్టిపుల్ ఏఐ మోడల్స్ ని సపరేట్ టూల్స్ లో యూజ్ చేయడం బదులు హిక్స్ఫీడ్ ఒకటే ప్లాట్ఫామ్ లో అన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. వీడియో డిస్క్రిప్షన్ లో అఫీషియల్ హిక్స్ఫీడ్ లింక్ అయితే ఇచ్చాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి ఫాలో కొట్టండి. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అంటే థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.